ఇక ఏపీకి జీవనాడి అయిన పోలవరం సాగునీటి ప్రాజెక్టును పూర్తి స్థాయి సామర్థ్యంతో నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని జలవనరుల శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రాజెక్టును 45.72 మీటర్ల గరిష్ట ఎత్తులో నిర్మించి 194.60 టీఎంసీల జలాలను నిల్వ చేసి గోదావరి మిగులు జలాలను రాష్ట్రమంతటికి అందించేందుకు అవసరమైన నిధులను మంజూరు చేసేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సూచించారు. అలాగే 45.72 మీటర్ల కాంటూరులో భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలకు నిధులు కేటాయించేలా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నుంచి సమ్మతి కోరేందుకు ప్రయత్నించాలని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఏటా కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఇస్తున్న స్టాప్ వర్క్ ఆర్డర్ను సంపూర్ణంగా ఎత్తివేసేలా కేంద్రంపై ఒత్తిడి చేయాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల కాంటూర్లో నిర్మించేందుకు గత జగన్ ప్రభుత్వం అంగీకరించింది. దీనివల్ల 115 టీఎంసీలను మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉంది. దీంతో పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. పోలవరంతో సహా ఇతర ప్రాధాన్య ప్రాజెక్టులపై ఈ నెల 5వ తేదీన వెలగపూడి సచివాలయంలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశం మినిట్స్ ను నిన్న విడుదల చేశారు. పోలవరం ప్రాజెక్టును 2027 మే నాటికి పూర్తి చేసేందుకు వీలుగా అత్యంత కీలకమైన కొత్త డయాఫ్రమ్ వాల్ ను పాత వాల్ కు సమాంతరంగా నిర్మిస్తున్నందున ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం నిర్మాణాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించాలి అన్న విషయంపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర జల సంఘం నుంచి స్పష్టత కోరాలి అని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాలాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా డయాఫ్రమ్ వాల్ తో సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ డ్యాం ను నిర్మించుకోవచ్చా లేదా అనే అంశాలకు తావివ్వకుండా చర్యలు తీసుకోవాలి అని సూచించారు. డయాఫ్రమ్ వాల్ తో సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ నిర్మించేందుకు కేంద్ర జల సంఘం ఆమోదం తెలిపితే అందుకు సంబంధించి పూర్తి ఆదేశాలను తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. డయాఫ్రమ్ వాల్ ఎంత పొడవు మేర నిర్మించాక ఈసీఆర్ఎఫ్ పనులు చేపట్టాలో వెల్లడించాలని కేంద్రాన్ని కోరాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈసీఆర్ఎఫ్ పనులు ప్రారంభించాలంటే ప్రధాన డ్యాం వద్ద గోదావరి జలాల నిల్వ ఎంత మేరకు ఉంచారో కూడా కేంద్ర జల సంఘం నుంచి స్పష్టత కోరాలని సూచించారు. ఈసీఆర్ఎఫ్ ను 30 మీటర్ల ఎత్తులో నిర్మించేంత వరకు నీటిని నిల్వ చేయొచ్చా లేదా అనే అంశంపై కేంద్ర జల సంఘం నుంచి స్పష్టత తీసుకోవాలని సీఎం సూచించారు. వరద జలాల రక్షణ గోడల నిర్మాణ పనుల కోసం టెండర్లను పిలవాలని జలవనరుల శాఖను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎడమ ప్రధాన కాలువ పనులను షెడ్యూల్ మేరకు పూర్తి చేయాలని కూడా సూచనలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, పోలవరం పునర్నిర్మాణానికి సంబంధించి మొత్తం కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. సో అధికారులకు సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? నేరుమా కూటమి ప్రభుత్వం విచారణ చేసిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే సంకల్పంతో చంద్రబాబు దాంతో ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎందుకంటే 2014-19 సమయంలోనే పోలవరం ప్రాజెక్టు అంతరార్పణ చేసిన వ్యక్తి సీఎం చంద్రబాబు. అప్పటి వరకు కూడా రైతులకు ఇబ్బంది కలగకూడదని చెప్పి పట్టిసీమను పూర్తి చేసి గోదావరి జలం కృష్ణా గోదావరి మలిచి నదుల అనుసంధానం కూడా శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో దాదాపు అప్పట్లోనే దేవినేని ఉమాసారథిని 70% పనులు పూర్తి చేసి డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో కూడా గిన్నెస్ బుక్ రికార్డు కూడా నమోదు చేసిన పరిస్థితి. అంత చరిత్రలో ఉన్న పోలవరం ప్రాజెక్టు వైసీపీ హయాంలో వచ్చిన తర్వాత పూర్తిగా ఆ పనులు నిలిపివేసిన పరిస్థితి. ఒక రాయి కూడా వేయకపోగా ఉన్న ప్రాజెక్టు ఉన్న పనులు కూడా పూర్తిగా నీరు కార్చే విధంగా వ్యవహరించిన పరిస్థితి. ఇద్దరు ఇరిగేషన్ మంత్రులు పనిచేసిన కూడా పోలవరంపై కనీస అవగాహన లేకపోగా గత ప్రభుత్వపై విమర్శలు చేయడానికి ప్రాయంగా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో మళ్ళీ చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పోలవరంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎందుకంటే రాష్ట్రానికి జీవనాడి చెప్పి అందరూ చెప్తున్నప్పటికీ కూడా ఈ చంద్రబాబు దిశగా ఆలోచన చేసిన నాయకులు ఎవరు లేకపోవడం విశేషం. ఈ నేపథ్యంలో నిన్న ఉన్నత స్థాయిలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించి మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు ఇరిగేషన్ రంగ నిపుణులతో కూడా ఆయన మాట్లాడటం జరిగింది. పోలవరం 2027 నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని 45.72 మీటర్ల ఎత్తుతో పాటు 194 టీఎంసీ నీటి ఉండే విధంగా ఎంత మాత్రం పనులు పూర్తి చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. నీలిమ. థ్యాంక్ యూ ప్రసాద్.